చాలా కాలం తర్వాత ప్రభాస్ ఒక వినోదాత్మకమైన ఎనర్జెటిక్ పాత్రలో కనిపించడంతో అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. కథ, స్క్రీన్ ప్లేలపై విమర్శలు వచ్చినప్పటికీ ఓపెనింగ్స్ విషయంలో సినిమా అంచనాలను మించిపోయింది. విడుదలకు ముందే రికార్డు స్థాయిలో 10 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. కేవలం ప్రీమియర్స్ ద్వారానే 9 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తొలి రోజు దేశవ్యాప్తంగా సుమారు 64 కోట్ల నెట్ కనెక్షన్లను కూడా రాబట్టింది. ఏపీ, తెలంగాణల నుంచి అత్యధికంగా 56 కోట్లు వసూలైనట్లు కూడా ట్రేడ్ వర్గాల అంచనా ద్వారా తెలుస్తూ ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 56 కోట్లకు పైగా, హిందీ మార్కెట్లో 6 కోట్లు, ఓవర్సీస్ అంటే విదేశాల్లో 25 నుంచి 30 కోట్లు, మొత్తంగానైతే వరల్డ్ వైడ్గా 90 నుంచి 100 కోట్లు మాత్రం వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక కథపై నెగటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ ప్రభాస్ క్రేజ్ ముందు అవేవీ నిలబడలేదు. ఇక ముఖ్యంగా మాస్ సెంటర్లలో హౌస్ఫుల్ బోర్డులు దర్శనమివ్వడం, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు రావడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. భారత్లో టికెట్ బుకింగ్స్ మరికొంత ముందుగా తెరిచి ఉంటే ఈ వసూలు ఇంకా భారీగా ఉండేవని విశ్లేషకులు భావిస్తున్నారు. కల్కి, సలార్ వంటి భారీ యాక్షన్ చిత్రాల తర్వాత ప్రభాస్ చేసిన ఈ ప్రయోగం టాక్తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. వీకెండ్ ముగిసేసరికి ఈ సినిమా మరిన్ని రికార్డులను సృష్టించే అవకాశం అయితే ఉంది.